ప్రెగ్నెంట్ మదర్స్ ఏ టాబ్లెట్ పడితే ఆ టాబ్లెట్ వాడకూడదు. కానీ అలా అని వాళ్ళకి ఎంత పెయిన్ ఉన్నా ఎంత ఫీవర్ ఉన్నా ఏ టాబ్లెట్స్ వాడకుండా వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కొన్ని కామన్ సిమ్టమ్స్ కి మీరు కొన్ని మెడిసిన్స్ సేఫ్ గా వాడచ్చు. ఎస్పెషలీ ఏదైనా పెయిన్ ఉన్నా లేకపోతే ఫీవర్ ఉన్నా పారాసెటమాల్ మీకు డెఫినెట్లీ సేఫ్ అండి. ఇట్స్ అ టాబ్లెట్ విచ్ ఇస్ ప్రోవెన్ సేఫ్ ఇన్ ఆల్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనమాట. ఎవ్రీ 4 to 6 hours మీరు 500 to 1000 mg ఆఫ్ పారాసెటమాల్ వేసుకున్నా సేఫే. మాక్సిమం 4 grams a day వరకు వాడచ్చు. అండ్ షార్ట్ డ్యూరేషన్ అంటే మీరు ఒక డాక్టర్ ని రీచ్ అయ్యే వరకు ఇది పనిచేసేటట్టుగా మీరు స్టార్ట్ చేయొచ్చు. సిమిలర్ గా జలుబు చేసిన బాగా థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా అనిపించిన సిట్రిజిన్ అనే టాబ్లెట్ కూడా మీరు సేఫ్ గా వాడచ్చు. ఇవి ఓవర్ ద కౌంటరే మీకు అవైలబుల్ గా ఉంటుందండి. డెఫినెట్లీ యాంటీబయాటిక్స్ వాడాలన్నా ఇంకేదన్నా ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా మీరు ఒక డాక్టర్ ని సంప్రదించి ప్రిస్క్రిప్షన్ తీసుకొనే టాబ్లెట్స్ కానీ కాఫ్ సిరప్స్ కానీ వాడండి. బట్ అట్లీస్ట్ పెయిన్ కిల్లర్ ఆర్ కోల్డ్ కి మెడిసిన్ మీరు షాప్ కి వెళ్ళి ఈజీగా తీసుకొని వాడగలిగేవే. చాలా సార్లు పేషెంట్స్ బాగా సఫర్ అవుతారు. 2-3 days సఫర్ అయిన తర్వాత ఏ మెడిసిన్ వాడకూడదు కదా మేడం, వాడలేదు అని చెప్పి మా దగ్గరకు వస్తూ ఉంటారు. కొన్ని డెఫినెట్లీ మీరు వాడచ్చు. ఇందులో మెయిన్లీ పారాసెటమాల్ అండ్ సిట్రిజిన్ అబ్సల్యూట్లీ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.